అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. మన మాన్సూన్ సిరీస్లో భాగంగా ఈసారి చిక్మంగళూరుకి ట్రిప్ వేసామండి, రోడ్ ట్రిప్ మా ఫ్రెండ్ మహీంద్రా థార్ మీద. సో ఇది టోటల్గా 5 to 8 days ట్రిప్ ఉంటుందండి. దీంట్లో ఈ సిరీస్లో కొన్ని వీడియోస్ డే వైజ్ రిలీజ్ చేస్తాను కంటెంట్ బట్టి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కూల్సన్స్ లైఫ్ స్టైల్. సో ఫస్ట్ వెళ్ళిపోదాం మరి వీడియోలోకి. ఫస్ట్ మన ట్రిప్లో భాగంగా మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి బెంగళూరు మీదుగా మైసూర్ వచ్చామండి. మైసూర్లో మా ఫస్ట్ డే హాల్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది చాముండి హిల్స్ అండి. చాముండేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ మైసూర్లో మనకి. సో ఇక్కడికి చాముండి హిల్స్కి వచ్చాము, ఫస్ట్ హాల్టింగ్ పాయింట్. ఇది మనకి చాముండేశ్వరి హిల్కి వెళ్ళే రూట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రూటు. సో ఈ రూట్లో మేము వెళ్ళి చాముండేశ్వరి దేవి దర్శనాన్ని తీసుకొని బయలుదేరాము. అంటే చాలా జనం బాగా ఎక్కువ ఉన్నారండి టెంపుల్లో. సో మేమేం చేసామంటే మనిషికి 1000 చొప్పున టికెట్ తీసుకొని అలా వెళ్ళాము. మాకు ఒక 10 minutesలో దర్శనం అయిపోయింది. బట్ ఏంటంటే కొంచెం మనీ ఎక్కువ, బట్ నేను ఎక్కువ నడవలేను కదండి, అందుకని ఇంకా మనీ ఎక్కువైనా కానీ అలా దర్శనం చేసుకున్నాం, టైం సేవ్ అవుతుందని చెప్పి. అలా చాముండేశ్వరి దేవి దర్శనం చాలా బాగా అయిందండి. అతను డైరెక్ట్ గర్భగుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఒక 10 minutes లోపలే ఉన్నాం. మిగతా వాళ్ళని పంపించేస్తున్నా కానీ మమ్మల్ని అయితే చాలాసేపు చూడనిచ్చారు. అమ్మవారు చాలా చాలా అందంగా ఉన్నారండి. ఎంత బాగున్నారంటే చూడడానికి 2 కళ్ళు చాలు చాముండేశ్వరి దేవిని. ఆ రోజు విపరీతమైన జనం ఉన్నారండి. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు అరౌండ్ 1.5 hour పట్టింది. సో అలా దర్శనం చేసుకొని మేము బయలుదేరాం. ఎక్కడికి బయలుదేరాం అనేది మీరు కాసేపట్లో చూస్తారు. ఇది ఇంకొక స్టన్నింగ్ టెంపుల్ అండి, మనకి మైసూర్ దగ్గరలో ఉంటుంది. మైసూర్ దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, ఫ్లోటింగ్ టెంపుల్ అంటారండి దీన్ని. ఆ టెంపుల్కి మేము బయలుదేరిపోయాం. ఇక్కడ చాముండేశ్వరి దేవి టెంపుల్ నుంచి బయలుదేరి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన ఫ్లోటింగ్ టెంపుల్ శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడికి వెళ్ళేసరికి మాకు అరౌండ్ 1.5 hour పట్టిందండి. అంటే వెళ్ళేసరికి అయితే 2:30 దాకా అయిపోయింది. సో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అదేంటంటే కేఆర్ఎస్ డ్యామ్ అని ఉంటుంది, కృష్ణరాజసాగర్ డ్యామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణరాజసాగర్ డ్యామ్. ఈ టెంపుల్ అనేది ఆ డ్యామ్కి బ్యాక్ వాటర్స్లో ఉంటుందండి. మేము వెళ్ళింది జస్ట్ ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత ఎక్కువ వాటర్ లేవు బ్యాక్ వాటర్తో, బట్ ఉన్నాయి, వాటర్ అయితే ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు. జనరల్గా మంచి మాన్సూన్ టైంలో వెళ్తే మనకి ఆ టెంపుల్ ఫ్లోటింగ్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు డ్రోన్ షాట్స్లో చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ వాటర్స్ అండి. మనకి డ్యామ్ వెనకాల ఉండే బ్యాక్ వాటర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. ఇది చాలా ఏళ్ల క్రితం శిథిలమైపోయిన టెంపుల్ అండి. దీన్ని ఒక మైనింగ్ బ్యారోన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన దీన్ని మళ్ళీ వెలికి తీసి శిథిలావస్థలో ఉన్న మొత్తం టెంపుల్ని అతను రీబిల్డ్ చేశాడండి. ఎక్సలెంట్గా ఉంటుంది. లోపల వీడియోగ్రఫీ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ టెంపుల్ లోపల. టెంపుల్ బయట మనం ఎలా అయినా తీసుకోవచ్చు, ఏమైనా ఎన్ని ఫోటోలైనా ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు. కానీ వన్స్ టెంపుల్లోకి అలో చేసిన తర్వాత మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, లేదంటే సైలెంట్లో పెట్టాలి. అసలు ఫోన్ అనేది వాడకూడదు. టెంపుల్ శాంక్టిటీని మెయింటైన్ చేయడానికి ఈ రూల్ అండి. సో ఇవి మనందరం గౌరవించాలి కాబట్టి సనాతన ధర్మంలో భాగంగా మనం గుళ్ళల్లో ఎలాంటివి చేయకూడదు కాబట్టి లోపల ఏమీ తీయలేదండి. జస్ట్ బయట వరకు మీకు డ్రోన్ షాట్స్ చూపిస్తున్నాను. ఇదండి డ్రోన్ షాట్స్, ఇంత బాగుంటాయి. ఆ పక్కన కనిపించేదంతా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఉంటుందండి. అక్కడ మనకి టెంపుల్ ఎంటర్ అయ్యే ముందు కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి.
ఎవరైనా ఫుడ్ కావాలనుకుంటే అక్కడ తినవచ్చు. అలాగే మనకి ఈ దారి మొత్తంలో మనకి ఎక్కువ కనిపించేది ఏంటంటే షుగర్ కేన్ జ్యూసెస్ అండి, చాలా కనిపిస్తాయి. సో ఎవరైనా ఫుడ్ దొరుకుతుందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ దగ్గర ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇదొకటి. రెండోది ఏంటంటే ఈ టెంపుల్లో ఎలాంటి కానుకలు హుండీలో వేయకూడదు, అసలు హుండీలే ఉండవండి. రెండోది పూజారి గారు కూడా ఎవ్వరూ ఉండరు లోపల. గర్భగుడిలోకి వెళ్ళాక కృష్ణుడు ఉంటాడండి, బాబా ఎంత అందంగా ఉన్నాడంటే అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. లోపల ఎవ్వరూ ఉండరు, మిమ్మల్ని నెట్టేయడం కానీ పంపించేయడం కానీ అన్ని పెద్ద గుళ్ళల్లో ఉన్నట్టు ఈ గుళ్ళో ఉండదండి. మనం ఎంత తనివి తీరా కృష్ణుడిని చూసుకొని అక్కడే కూర్చోవచ్చు. లోపల రాతి శిలలు ఉంటాయి కదండి, దాంతో స్తంభాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మొత్తం గుడి మొత్తం ఈ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ రథం కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే కలర్ లోపల మొత్తం గుడి అంతా ఉంటుంది. చూడ్డానికైతే రెండు కళ్ళు చాలండి. కృష్ణుడిని మెయిన్గా ఏదైతే మనకి మూల విరాట్ శ్రీకృష్ణుడు ఉన్నాడో ఎంత అందంగా ఉంటాడంటే అంత అందంగా. మేమైతే ఒక 5 minutes తని తీరా చూసుకున్నాము, ఎంజాయ్ చేసాము. చూసి దండం పెట్టుకొని కాసేపు అక్కడ కూర్చొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక విపరీతమైన ఎండ ఉందండి, దానివల్ల కాళ్ళు మామూలుగా కాలిపోలే. సో ఈ వీడియోలన్నీ తీయడానికి చాలా కష్టపడ్డాను. ఎలాగంటే నిప్పుల మీద నడిచినట్టే అయింది. సో ఈ వీడియోలో ఇంకా ముందుకెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఇది డే 1 ఆఫ్ మన డే 1లో మన చిక్మంగళూరు సిరీస్లో భాగంగా వస్తున్న వీడియో. అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా స్టే ట్యూన్ అయి ఉండండి. మేము ఎక్కడ స్టే చేసాం ఏంటి అని పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తానండి. ఓకే, ఇంకా కంటిన్యూ అయిపోదామా? బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఈ చిన్న షార్ట్స్ తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయామండి. బయలుదేరే దారిలో ఈ కేతనకాళి బ్రిడ్జ్ అని వస్తుందండి. వావ్, ఇదొక బ్యూటిఫుల్ బ్రిడ్జ్. వాటర్ ఫాల్ దిగే ఓపిక లేక నేను వెళ్ళలేదు. మేము కూడా టైం అయిపోతుంది, మాకు చిక్మంగళూరు రీచ్ అయ్యేసరికి 7:30 8:30 చూపిస్తుంది. సో మేము జస్ట్ ఇంకా దిగకుండా ఆ బ్రిడ్జ్ మీద నుంచే కొన్ని షార్ట్స్ తీసుకొని ఇలాగా ఎంత అందంగా ఉంటుందంటే ఈ బ్రిడ్జ్ అంత అందంగా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ అలా పడుతూ, చిన్న వాటర్ ఫాల్, పెద్దది కూడా కాదు, డేంజర్ ఏమి ఉండదు. లోపల చాలామంది వెళ్ళి అప్పటికి ఉన్నారు, డ్యాన్స్ ఆటలు ఆడుతున్నారు నీళ్ళల్లో, మీరు చూడొచ్చు. అక్కడ కొంతమంది బైక్లు వేసుకొని కూడా కింద దాకా వెళ్ళారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే. మరి వర్షాకాలం ఇంకా పెరిగాక ఇంకా ఫ్లో ఏమైనా ఉంటుందో ఏమో తెలీదు. సో ప్రస్తుతానికైతే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్స్. ఇదండి ఈ వాటర్ ఫాల్స్ సంగతి. ఇది చూసుకొని ఇంకా మెల్లగా మేము చిక్మంగళూరు వైపు బయలుదేరిపోయాం. యాక్చువల్గా చిక్మంగళూరు కాదండి, మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చిక్మంగళూరు జిల్లాలో ఉన్న నేత్రావతి పీక్ అనే ట్రెక్కింగ్ ఒకటి ఉంటుందండి, పెద్ద పర్వతం, నేత్రావతి పర్వతం. అది మేము నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాము. అది ఎలాగా ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఈలోగా ఆ విజువల్స్ వచ్చేలోగా మీకు ఏంటంటే, నేత్రావతి పీక్ వెళ్ళాలి అంటే ముందే అరణ్య విహార్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి, కర్ణాటక గవర్నమెంట్ది. మస్ట్ అండ్ షుడ్గా ఏ ట్రెక్కి వెళ్ళాలన్నా అది ముందే బుకింగ్ చేసుకోవాలి. దాంట్లో ప్లస్ పర్ డే ఓన్లీ 300 స్లాట్స్ ఉంటాయి. మాకు నేత్రావతికి 3rd దొరికిందండి స్లాట్, మిగతావన్నీ ఫుల్ అయిపోయాయి. సో యాక్చువల్గా మా ప్లాన్ అంతా వేరుండేది. నేత్రావతి పీక్ దొరికిన టైం ప్రకారం మేము ఇంకా మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాము. 3rdకి పీక్ ట్రెక్కింగ్కి వెళ్దామని ఇంకా మొత్తం అడ్జస్ట్ చేసుకొని 2nd నైట్కి మేము ఆ నేత్రావతి ట్రెక్ పాయింట్ దగ్గరికి
వెళ్ళాలనేది మా ప్లాన్. సో ఇప్పుడు మేము ఇవన్నీ చూసుకొని మేము బయలుదేరి వెళ్ళేసరికి మాకు చూపించే టైం వచ్చేసి 7:30 అని చూపించింది. బట్ ఫుల్ ఘాట్ రోడ్ అండి. ప్లస్ ఆ రోజు వరకు వర్షాలు లేవు. మేము ఏ రోజైతే ఎంటర్ అయ్యామో ఇప్పుడు ఇది ఘాట్ రోడ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఫుల్ వర్షం ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయంట వర్షాలన్నీ. ఇంతకుముందు వర్షాలు లేవు. సో మేము వెళ్ళేసరికి మాకు వరుణదేవుడు ఆహ్వానం పలికాడు వర్షంతో. సో అలాగా ఈ టైం ల్యాప్స్ చూస్తున్నారు కదండి, ఇది మనం అక్కడికి వెళ్ళే రూటు. ఇలా మేము మెల్లగా వెళ్ళేసరికి మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేసి సంసే అండి. సంసే అంటే మనకి ఏదైతే నేత్రావతి ఫుట్ హిల్స్ ఉంటాయో ఆ బేస్లో ఉంటాయి. అక్కడ చాలా హోమ్ స్టేస్ ఉంటాయండి. మేము ఆ నైట్ అక్కడ ఒక హోమ్ స్టే తీసుకున్నాము. సో ఆ హోమ్ స్టే ఎక్కడ ఏంటి అనేది రేపటి వీడియోలో మీకు చెప్తాను. దాని కాస్ట్ ఎంత పడింది, దాని లొకేషన్స్ ఎలా ఉంటాయి అనేది అన్నీ మీకు రేపు వివరంగా రేపటి వీడియోలో చెప్తాను. సో ఈ డే 1 వీడియోని ఇంతటితో ముగిస్తూ రేపటి గ్లిమ్సెస్ మీకోసం స్టే ఏంటి, నేత్రావతి పీక్కి ఎలా రీచ్ అవ్వాలి అనే పూర్తి డీటెయిల్స్ రేపటి వీడియోలో ఉంటాయి. స్టే ట్యూన్. బాయ్ అండి.